హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు టార్గెట్ 45. నా పేరు జ్యోతి. ఈరోజు మనం బటర్‌ఫ్లై ప్యాటర్న్స్‌ని సాల్వ్ చేయబోతున్నాం పైథాన్‌లో. బటర్‌ఫ్లై ప్యాటర్న్స్ యూజింగ్ స్టార్స్, నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్. మనం డే 1 నుంచి డే 13 వరకు డిఫరెంట్ ప్యాటర్న్స్‌ని సాల్వ్ చేసాము. మనం స్ట్రింగ్ ప్యాటర్న్స్‌ని కూడా సాల్వ్ చేసాము యెస్టర్‌డే డే 13లో. ఒకవేళ మీరు అది కన్నా మిస్ అయ్యి ఉంటే దాన్ని ఒకసారి చూడండి. డిఫరెంట్ స్ట్రింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అది నిజంగా చాలా ఉపయోగపడుతుంది. మీరు రియల్ టైమ్‌లో కోడింగ్ చేసేటప్పుడు, ఏదైనా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసేటప్పుడు స్ట్రింగ్స్ ఎలా హ్యాండిల్ చేయాలనేది బాగా అర్థమవుతుంది. సో, అది కూడా కవర్ చేయండి. సో, ఈరోజు బటర్‌ఫ్లై ప్యాటర్న్స్‌ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనం ఇది చూసినట్లయితే ఫస్ట్ స్టార్స్ స్టార్స్ అయితే ప్రింట్ అయ్యి ఉన్నాయి మనకి. ఒక స్టార్ తర్వాత 8 స్పేసెస్ ఉన్నాయి. మళ్ళీ ఒక స్టార్. తర్వాత 2 స్టార్స్ ప్రింట్ అయ్యి ఉన్నాయి. తర్వాత 6 స్పేసెస్, మళ్ళీ 2 స్టార్స్. తర్వాత 3 స్టార్స్ ప్రింట్ అయ్యి ఉన్నాయి. తర్వాత 4 స్పేసెస్, 3 స్టార్స్. తర్వాత 2 స్పేసెస్ ప్రింట్ అయి ఉన్నాయి మధ్యలో. ఈ పక్క 4, లెఫ్ట్ 4, రైట్ 4. తర్వాత ఫుల్ స్టార్స్ ప్రింట్ అయినాయి 2 రోస్. తర్వాత డిక్రిమెంట్ అయితే వస్తుంది. సేమ్ ఇదే రివర్స్ ఉంది. సో, మనం n = 5 తీసుకుందాం. ఎందుకంటే 5 రోస్ ఉన్నాయి. ఫస్ట్ మనం హాఫ్ పార్ట్ సాల్వ్ చేసి, ఈ పార్ట్ సాల్వ్ చేసి, తర్వాత దాన్ని ఫ్లిప్ చేద్దాం. రివర్స్ చేద్దాం. రేంజ్ ఫంక్షన్‌లో స్టార్ట్ రాయాలి. ఎక్కడ స్టాప్ అవ్వాలి? n+1 దగ్గర స్టాప్ అవ్వాలి. అంటే 6th రో దగ్గర స్టాప్ అవ్వాలి. ఎందుకంటే మనం హాఫ్ పార్ట్ సాల్వ్ చేయాలి. రిమైనింగ్ హాఫ్ పార్ట్ ఇంకో ఫర్ లూప్ రాయాలి మనం. అందుకు ఫస్ట్ మనకేముంది, స్టార్ ప్రింట్ అయింది. కాబట్టి మనము స్టార్‌ని ప్రింట్ చేద్దాము. స్టార్ హౌ మెనీ స్టార్స్ ఇంటూ ఐ స్టార్స్. ఎందుకంటే ఫస్ట్ రోలో 1 స్టార్ ఉంది. సెకండ్ రోలో 2 స్టార్స్ ఉన్నాయి. అలాగే ఇంక్రిమెంట్ అయితే 5 స్టార్స్ ఉన్నాయి. అందుకని ఇంటూ ఐ. ఇప్పుడు స్పేసెస్‌ని ప్రింట్ చేయాలి మనము. స్పేసెస్‌కి ఏం లాజిక్ యూజ్ చేద్దాం? స్పేసెస్ 8, 6 స్పేసెస్ ఎలా ఉన్నాయంటే 8, 6, 4 ఇలాగే కదా. 8, 6, 4, 2 ఇలా ఉంటే మనం ఏం యూజ్ చేయాలి ఇక్కడ? 2 ఇంటూ n తీసుకుందాం. ఈ స్పేసెస్‌ని 2 ఇంటూ n అంటే ఇప్పుడు 10 స్పేసెస్ వచ్చినట్లు మనకు. 10 స్పేసెస్‌ని మైనస్ 2 ఇంటూ ఐ చేస్తే, అంటే వెన్ i = 1 ఇక్కడ ఏమవుతుంది? 2 ఇంటూ n అంటే 10 మైనస్ 2, 8 స్పేసెస్. వెన్ i = 2, 10 మైనస్ 4 ఇక్కడ సాల్వ్ చేస్తాం. 2 ఇంటూ n మైనస్ 2 ఇంటూ i ఉంది. ఫస్ట్ i = 1 ఉన్నప్పుడు ఏమవుతుందంటే 10 మైనస్ 2, 8. i = 2 ఉన్నప్పుడు 10 మైనస్ 4, 6. అలాగే i = 3 ఉన్నప్పుడు 10 మైనస్ 6, 4 స్పేసెస్. ఇలాగా i = 4 ఉన్నప్పుడు 2 స్పేసెస్. i = 5 ఉన్నప్పుడు 0 స్పేసెస్. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది 2 ఇంటూ n మైనస్ 2 ఇంటూ i మనం బాడ్మాస్ రూల్‌ని గుర్తుపెట్టుకోవాలి. బాడ్మాస్ రూల్ అంటే ఫస్ట్ బ్రాకెట్స్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఎక్స్‌ప్రెషన్ ఏదైనా ఇస్తే అలా సాల్వ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఇది మల్టిప్లికేషన్ 2 ఇంటూ n చేస్తుంది. తర్వాత 2 ఇంటూ i చేస్తుంది. తర్వాత ఈ రెండిటిని సబ్ట్రాక్ట్ చేస్తుంది. ప్లస్ మిగతా స్టార్స్ ఉన్నాయి కదా. స్పేసెస్ తర్వాత కూడా మనకు స్టార్స్ ఉన్నాయి. కాబట్టి ఇంటూ i చేసేద్దాం. ఒకసారి చూద్దాము ఇది ఏం ప్రింట్ చేస్తుందో మనకు. అంతే కదా మనకు కావాల్సింది. ఇదే కదా.
సో, నేను దీన్ని ఏం చేశానంటే రివర్స్‌లో ప్రింట్ చేసేస్తా. దీన్ని కాపీ చేసి మనం ఓన్లీ వన్ సింపుల్ చేంజ్ చేయాలి. ఏంటంటే అది రేంజ్ ఫంక్షన్‌లో స్టార్ట్ ఎప్పుడు ఇక్కడ n గదా! ఫస్ట్ 5 రోస్ ప్రింట్ అవ్వాలి. తర్వాత 0 దగ్గర స్టాప్ అవ్వాలి. డిక్రిమెంట్ ఎంత? 1. కాబట్టి -1 అని రాస్తున్నా. మిగతా లాజిక్ అంతా సేమే. ఎందుకంటే ప్యాటర్న్‌లో ఏం చేంజ్ లేదు. కానీ ఇది ఇన్వర్టెడ్ ఫార్మ్‌లో ఉంది. పైన ప్యాటర్న్‌కి. దీనికి ఇన్వర్టెడ్ ఫార్మ్‌లో ఉంది. కాబట్టి 2 ఫర్ లూప్స్ యూజ్ చేసి రేంజ్ ఫంక్షన్‌లో వాల్యూస్ చేంజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో, చూడండి ఇదే బటర్‌ఫ్లై ప్యాటర్న్. సో, దీన్నే మనము నంబర్స్‌కి సాల్వ్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు నంబర్స్‌కి సాల్వ్ చేయాలంటే ఇక్కడ స్టార్స్ బదులు ఇది ఐని స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేసి మల్టిప్లై చేస్తే దట్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ నెంబర్ ప్రింట్ అవుతుంది అని మనము డే 1లోనే డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ మీరు అది మిస్ అయ్యుంటే వెళ్లి కవర్ చేయండి. అంతే ఈ చిన్న చేంజ్‌తో మనకిప్పుడు నంబర్స్‌కి కూడా ఇది వర్క్ అవుతుంది. అంతే. అంతే. ఇది నంబర్ బటర్‌ఫ్లై, ఇది స్టార్ బటర్‌ఫ్లై, నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ బటర్‌ఫ్లై చేద్దాం. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ మనం యూజ్ చేయాలంటే యాస్కీ కోడ్‌ని మనం క్యారెక్టర్స్‌లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి అంటే సిహెచ్ఆర్ ఫంక్షన్‌ని యూజ్ చేయాలి. సిహెచ్ఆర్ ఫంక్షన్ యాస్కీ కోడ్‌ని క్యారెక్టర్ రిప్రజెంటేషన్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. యాస్కీ టేబుల్‌లో 65 అంటే ఏ, 66 అంటే బి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఆల్ఫాబెట్స్‌తో డీల్ చేసేటప్పుడు. సో, ఇక్కడ సింపుల్‌గా ఈ ఇక్కడ సిహెచ్ఆర్ అని రాసేసి మనం 64 ప్లస్ ఐ చేస్తే ఎందుకంటే ఐ 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే 64 ప్లస్ 1 అన్నప్పుడు ఏ వస్తుంది ఫస్ట్ టైం. సో, అలాగే ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్ళాలి. సో, సిహెచ్ఆర్ ఇక్కడ మళ్ళీ 64 ప్లస్ ఐ. ఇక్కడ కూడా సిహెచ్ఆర్ ఫంక్షన్ రాయాలి. 64 ప్లస్ ఐ సిహెచ్ఆర్ 64 ప్లస్ ఐ. సో, చూద్దాం. సో, చూసారు కదా! ఈ విధంగా మనం 3 బటర్‌ఫ్లై ప్యాటర్న్స్‌ని సాల్వ్ చేసాం ఈరోజు. ఒకవేళ మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వేరే దేని మీదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ.